హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెఫరు. ఈరోజు ఈ వీడియోలో స్పెషల్ మసాలాతోటి మనం చికెన్ గ్రేవీ ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు రోటీస్లోకి అయితే అద్దరిపోతుంది. బిర్యానీలో కానీ రైస్లో కానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం మనం బాండి పెట్టుకుని దానిలోకి తగినంత ఆయిల్ని వేసుకోవాలి. దానిలోకి హోల్ గరం మసాలాని వేసుకోండి. దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలుక, అలాగే షాజీరా కొంచెం వేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని లైట్గా అర నిమిషం పాటు వేయించుకోండి. ఈ మసాలా టేస్ట్ చూసారంటే చాలా అదిరిపోతుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. ఇంట్లో అందరూ కూడా ఫిదా అవ్వాల్సిందేనండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే వీడియోని చూడొచ్చు. ఉల్లిపాయలో కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోండి, త్వరగా మగ్గుతాయి. అలాగే దీనిలోకి ఒక 10 కాజు వేసుకోండి. అలాగే ఒక టమోటాని వేసుకోండి కట్ చేసుకొని. ఇలాగా జీడిపప్పు వేయడం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుంది, చాలా బాగుంటుంది. గ్రేవీ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు తప్పకుండా జీడిపప్పుని వేసుకోండి. మూత పెట్టుకుని ఈ ఉల్లిపాయలు, టమోటాలు, ఈ మసాలా అంతా కూడా బాగా మగ్గే వరకు ఇలా మగ్గించుకోండి. చూడండి, ఈ విధంగా మగ్గిపోవాలండి పూర్తిగా. దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇదైతే ఈ మసాలా వేసి కనుక కర్రీ చేశారంటే చాలా బాగుంటుంది. మనం కర్రీ చేసుకోవడానికి మళ్ళీ సేమ్ బాండీలోకి ఆయిల్ వేసుకుంటే తగినంత వేసుకొని దానిలోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా బాగా దోరగా వేగే వరకు వేయించుకోవాలి. దానిలో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు చాలా ఫాస్ట్గా మగ్గుతాయి. ఎప్పుడైనా కానీ ఇలాంటి టిప్స్ కనుక మనం చేసుకుంటే చాలా ఫాస్ట్గా, చాలా టేస్టీగా మన కర్రీస్ని రెడీ చేసేసుకోవచ్చండి. దానిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇదిగోండి మటన్, లేత మటన్ అండి ఇది. దీనిలోకి ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కలుపుకొని మ్యారినేట్ చేస్తే మటన్ చాలా సాఫ్ట్గా, టెండర్గా ఉడుకుతుంది. ఈ మటన్ని దీనిలోకి యాడ్ చేసుకుని బాగా కలిసే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి. ఒక 5 నిమిషాల పాటు దీనిలో వాటర్ అంతా కూడా మనం బయటకు వచ్చి బాగా ఎగిరే వరకు మనం వేయించుకోవాలి. మటన్లో వాటర్ అంతా కూడా పూర్తిగా బయటికి రావాలండి. మనం మటన్ తీసుకునే దాన్ని బట్టి కూడా మటన్ కర్రీ టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. చూడండి, ఈ విధంగా మూత పెట్టుకొని మగ్గించుకోండి. మగ్గించుకున్న తర్వాత దీనిలోకి ఉన్న వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయినాయి. ఇదంతా కూడా చక్కగా ఇలా వేయించుకున్న తర్వాత మాత్రమే ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. చూడండి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నప్పుడే మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దానిలోకి కొంచెం పసుపు వేసుకోండి. మనం ఆల్రెడీ మటన్లో కూడా మ్యారినేట్ చేసాం కాబట్టి మన ఉప్పు, కారం అన్నీ కూడా మనం చూసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పసుపు కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. దానిలోకి టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా వేసుకోండి. చూసుకుని వేసుకోండి. కారం ఎక్కువైతే కనుక పిల్లలు తినడానికి చాలా ఇబ్బంది పడతారు. ఇవన్నీ కూడా చక్కగా బాగా కలిసే వరకు కలుపుకోండి. మటన్ ఎంత లేతగా ఉంటే మనకు అంత టేస్టీగా ఉంటుంది. దానిలోకి మటన్ మసాలాని వేసుకోండి. మటన్ మసాలా ఒక 1 స్పూన్ వేసానండి. నేను 1/2 కేజీ మటన్కి సరిపడా క్వాంటిటీస్ వేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనకు వాటర్ మునిగే వరకు పోసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మునిగే వరకు పోసుకోండి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయి బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోండి. ముక్కంతా కూడా బాగా మెత్తగా అయిన తర్వాత, వాటర్ని ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాని వేసుకోవాలి. ఈ మసాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టపడి ఆహా అనేలా మన ఈ కర్రీ ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా బాగా దగ్గరగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉన్న మటన్ గ్రేవీ రెడీ.